దాంపత్య ద్రోహం అనే ఉచ్చులో పడకుండా కొన్ని హెచ్చరికలు, సూచనలు. మొదటిది, అది పాపం అని గ్రహించాలి. ఇది నిన్నటి ధ్యానంలో మనం చూసాం. రెండవది, ప్రాణాంతకమైన ఆకర్షణ ఊహించని సమయంలో దెబ్బతీస్తుంది. చాలా అక్రమ సంబంధాలు స్వయంగా వేసుకున్న ఉచ్చుల్లో పడి, ఏమరపాటు లేకుండా ఆకర్షణలో పడి, శోధనలో పడము అనే ఉద్దేశంతో చేసినవే. వివాహేతర సంబంధాల్ని చులకనగా చేసి వాటికి సంబంధించిన పరిహాసాలు చేసే సన్నిహితులు వివాహానికి శత్రువుల వంటివారు. మన సొంత ఉచ్చుల్లో మనం పడకుండా మార్గరెట్ అనే ఓ సంఘకాపరి భార్య కొన్ని క్రియాశీలక పరిష్కారాలు వివరించింది. పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పుడు కొన్ని పరిధులు పాటించాలి. దినంలో ఆఖరి అపాయింట్మెంటు ఆడవాళ్లకు ఇవ్వనని ఒక మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పాడు. సంఘ కాపరి ఎవరినైనా కౌన్సిల్ చేసేటప్పుడు వారిని బల్లకు అవతలి వైపు కూర్చోబెట్టి తలుపులు తెరచి మాట్లాడతానని చెప్పాడు. ఒక స్త్రీని వైద్య పరీక్ష చేసేటప్పుడు తనతో సహా నర్సును ఉంచి వైద్యం చేస్తానని ఓ డాక్టర్ చెప్పాడు. బాస్ తన సెక్రటరీ ఇద్దరూ కలిసి విందులకు వెళ్ళటం, సాయంత్రాలు ఆలస్యంగా కలిసి పనిచేయడం వంటివి చేయకూడదు. ప్రత్యేకంగా అనేక సంవత్సరాలుగా పెళ్ళై 35 నుంచి 55 సంవత్సరాల వయసులో ఉన్నవారు మరింత జాగ్రత్త వహించాలి. మొదటిది, ఈ వయసులోని వ్యక్తులు తమ ఆకాంక్ష సాధించే విషయాల్లో భావావేశాలు సమభాగానే చేరతాయి. అతను మంచి హోదాకి చేరి పెద్ద మొత్తంలో జీతం తెచ్చుకుంటాడు. తన శరీరం వయసు పైబడిన లక్షణాలని చూపెడుతుంది. తను వ్యాయామం చేసి ఆహారం సమపాళ్లల్లో తీసుకున్న మధ్య వయసు లక్షణాలు కనపడుతుంటాయి. రెండవది, ఇంటికి కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు పెరగడంలో తన వైవాహిక జీవితంలోని సంతృప్తి విపరీతంగా తగ్గిపోతుంది. భార్యాభర్తలు ఇరువురే తమకిష్టమైన చోటికి ఇష్టం ఉన్నప్పుడెల్లా బయటికి వెళ్ళి సరదాగా చీకుచింత లేకుండా గడిపిన రోజులు పోయాయి. ప్రస్తుతం జీవితం అంతా పిల్లలు, వాళ్ళకి చేయవలసిన షాపింగు, వాళ్ళ హోంవర్కుల్లో సాయం చేయడం, పనులు చేయడం, పిల్లలు ఒకళ్ళతో ఒకరు పోట్లాడుకోకుండా గమనించటం, వీటి చుట్టూ తిరుగుతూ విధులు బాధ్యతలతో కూడిన సుడిగాలిలా మారింది. తన భావావేశాలు చల్లారిపోయి మళ్లీ చలింప చేయడానికి ప్రేరణ కావాలని కోరుకునే వయసు అది. మూడవది, అక్రమ సంబంధం పెట్టుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి. అదే సంఘర్షణతో గందరగోళపడే తన వయసు స్త్రీలు అనేక మంది తారసపడతారు. ఎంతో ఆకర్షణీయంగా, ఆర్థిక స్థిరత్వంతో సమాజంలో పేరున్న వ్యక్తిగా జీవిస్తుంటాడు. జాగ్రత్త, మెలకువగా ఉండు. అత్యంత ప్రాముఖ్యమైన అవయవం మనస్సే సుమా. మూడవ విషయం, మనస్సును క్రమశిక్షణలో పెట్టుకో. అత్యంత ప్రాముఖ్యమైన అవయవం మనస్సే. ఒక సంబంధం పడక వరకు చేరకముందు అది చాలా కాలం క్రితమే మనసులో ఆరంభమవుతుంది. ఆలోచన విత్తితే క్రియను కోస్తాం. శరీరం మనసుకు దాసి లాంటిది. మన ఆలోచనలే మన నడవడిని ధృవీకరిస్తాయి. మనస్సు అనే మూసకు నడవడి అనేది రూపం లాంటిది. మనస్సు ఒక తోట లాంటిది. దానిలో మనం పెంచుకోవాలన్నవి పెంచి మనకిష్టమైన పంటను కోసుకోవచ్చు. జీవితానికి, నిత్యత్వానికి సంబంధించిన ప్రముఖ నిర్ణయాలు చేసే కర్మాగారం లాంటిది మనస్సు. మన పతనానికి, విజయానికి మనస్సే ఆయుధాగారం. జీవితం యొక్క నిర్ణయాత్మక యుద్ధాలు గెలిచే ఓడే యుద్ధరంగమే మనస్సు. అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. నీ ఇంట్లోనే ఒక అయస్కాంతాన్ని రూపించుకో, బయట కాదు. వైవాహిక జీవితం సారం లేకుండా అనాసక్తితో ఉండనవసరం లేదు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయమో, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుమో, నీ ఊట దీవెన నొందును, నీ యవ్వనకాలపు భార్య యందు సంతోషింపుమో, నా కుమారుడ జారస్త్రీ యందు నీవేళ బద్ధుడివయుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందు అని సామెతల గ్రంథం చెప్తోంది. ఏ వివాహము పరిపూర్ణమైంది కాదు. ఏ ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా పొంతన కలిగి ఉండరు. పునర్వివాహం నిజంగా సమస్యను పరిష్కరించదు. వ్యక్తిగత సమస్యలు వేరొక బంధంలోకి కూడా వస్తాయి. వివాహేతర సంబంధం అనే ఉచ్చులో నీవు పడకుండా జయాన్ని పొందాలంటే వ్యభిచారం అనేది పాపం అని గుర్తించు. ఈ పాపం యొక్క పర్యవసానాల గురించి వివేచించు. అది సంభవిస్తుందని ముందే ఆశించి ఆ ఆలోచనను ముందే అణిచివేయి. అనైతికత నుంచి పారిపోవటానికి తీర్మానించుకో. నీ మనస్సును క్రమశిక్షణలో ఉంచుకో. దాంపత్య ద్రోహాన్ని క్షమించుట. కొన్ని వివాహాలు వ్యభిచారం అనే పాపం చేత కదిలిపోతున్నాయనే వాస్తవాన్ని ఈ నమ్మకంగా జీవించాలనే అంశం పరిచయం చేసింది.
భర్తను లేక భార్యను మోసం చేస్తున్న బాధను అనేక మంది దంపతులు పరిష్కరించుకోవాలి. ఆమె లేక అతను నాకెలా మోసం చేయగలిగాడని అనేక మంది ఆవేదనతో దుఃఖిస్తున్నారు. మోసపోయామనే భావం వాళ్ళ భాగస్వామి ముఖం కూడా చూడనివ్వదు, వారితో సంబంధం పెట్టుకోనివ్వదు. నీ ఆత్మను నలిపేసి నిన్ను పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది. అవును, అందరూ తప్పులు చేస్తారు, కానీ ఇలాంటివి అసలు క్షమించలేనంత కష్టంగా ఉంటాయి. ఇతరుల్ని క్షమించటం కన్నా ఇవి అత్యంత వేదనకరంగా ఉంటాయి. అయితే ఎటువంటి సంపూర్ణతను పొందడానికైనా క్షమాపణ అత్యవసరం. క్షమాపణ చాలా ఖరీదైంది. దానికోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. అయితే ఆరోగ్యవంతమైన వృద్ధి చెందే ఆధ్యాత్మిక జీవితం కావాలంటే ఇది అత్యంత ప్రాముఖ్యమైన అంశం. ఒక వ్యక్తి తన వైపు నుంచి షరతులు లేకుండా తనను బాధపెట్టిన వ్యక్తి తనకు రుణపడి ఉన్న రుణాన్నించి విడుదల చేసే క్రియ. అవతలి వ్యక్తికి చేసిన ఈ పని తెలియనవసరం లేదు, ఎందుకంటే క్షమించినవాడు తనని విడుదల చేసుకోవడమే దీని ఉద్దేశం. క్షమించడంలో కనీసం 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. 1 గాయం అవటం, 2 ఎవరైతే గాయపెట్టారో వాళ్ళు పొందిన రుణం, ఉద్దేశపూర్వకంగానైనా లేకపోయినా, 3వది మన పక్షం నుంచి ఆ రుణాన్ని రద్దు చేయటం. ఇవి ప్రధానం. మొదటి 2 బాధపడిన ప్రతి ఒక్కళ్ళు అనుభవించేదే. అయితే ఆ బాధ నుంచి మనం విముక్తి పొందాలంటే చివరి అంశం చాలా ముఖ్యం. ఒకవేళ నీ వైవాహిక జీవితంలోనే ఈ దాంపత్య ద్రోహం జరిగితే నీ వైపు నుంచి రుణాన్ని రద్దు చేసి దేవుని స్వస్థతను పొందుకొని ముందుకు కొనసాగు. ఒకవేళ నీవే బాధితురాలివైతే ఎంతో కష్టమే అయినా దేవుని సహాయంతో అతన్ని క్షమించు. నీవే నీ భాగస్వామికి బాధ కలిగించిన వ్యక్తివైతే పశ్చాత్తాపపడు.